నిరుద్యోగుల నిరసన దీక్ష సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఈ సభలో కేసీఆర్తో పాటు మంత్రి జగదీష్ రెడ్డిపై రేవంత్ మాటలు బీఆర్ఎస్వి నేతలు ఖండించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నిన్న కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్ష కార్యక్రమంలో నల్గొండలో ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారో దాని పట్ల ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నాయి. రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేసినో ఆయన వ్యాఖ్యల పట్ల ఇటు సుఖేందర్ రెడ్డితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా మండిపడ్డారు. కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగార్జున చెప్పండి, ఈ యొక్క రేవంత్ రెడ్డి వ్యాఖ్యను మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఈ రోజు అమరుల ఆత్మ క్షోభిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కారణం అమరులు చనిపోవడానికి. మరి సీఎం కేసీఆర్ గారు ఈ రోజు విద్యార్థులను తెలంగాణ ముందని చెప్పేసి ఇప్పటికే 1,32,000 ఉద్యోగాలు భర్తీ చేసి మరో 90,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ప్రక్రియ మొదలైంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు సమీక్ష అవుతుంటే విద్యార్థులను రాజకీయంగా వాడుకోని చెప్పేసి ఈ రోజు రాజకీయ నిరుద్యోగ మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు సీఎం కేసీఆర్ గారి పైన మంత్రి జగదీష్ రెడ్డి పైన హత్య వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని రేవంత్ రెడ్డి దిశమొత్తం చేసింది. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది బీఆర్ఎస్ ఆధ్వర్యంలో. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు కాక ఓడి నోటు తొక్కి చిప్పకూతున్నారు దొంగ, నువ్వు కూడా కేసీఆర్ గురించి జగదీష్ రెడ్డి మాట్లాడే స్థాయి నిదే అని చెప్పేసి రేవంత్ రెడ్డిని చేస్తున్నాం. నా పేరు అంబాటి ప్రణీత్, టీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుని. ఏం మొహం పెట్టుకొని నల్గొండకు వచ్చినావు రేవంత్ రెడ్డి? ఈ సందర్భంగా నేను నల్గొండ నిరుద్యోగ విద్యార్థిగా నేను అడుగుతా ఉన్నాను, ఏం పెట్టుకొని నల్గొండకు వచ్చినావు? నువ్వు కేంద్రం నుంచి రావాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికీ రాని పరిస్థితి ఉంది. ఎందుకు వచ్చినావు నువ్వు నల్గొండకి? కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పటికీ భర్తీ కావాల్సి ఉంది, ఎందుకు రాలేదు? దాని గురించి రావాల్సిన పరిస్థితి ఉంది. కంపల్సరీ రాని పక్షంలో మళ్ళా నల్గొండకు వస్తే మాత్రం నీ మర్యాద దక్కదు. ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను, నల్గొండకు వస్తే నీకు మళ్ళీ నెక్స్ట్ టైం రానియకుండా చేస్తామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. ఇటు టీఆర్ఎస్ తో పాటు బీఆర్ఎస్ నాయకులందరూ ఒకటే చెప్తున్నారు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల తీవ్ర దుమారం అయితే లేపుతుంది. ఇటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు టీఆర్ఎస్ నాయకులు అయితే రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసింది. రేపు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుందనే చూడాలి. బీఆర్ఎస్ వ్యాఖ్యల పట్ల మొత్తానికైతే నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే దుమారం అయితే లేపినాయి. నల్గొండ జిల్లా కేంద్రం నుంచి కెమెరామెన్ శంకర్ తో కిరణ్, అమ్మాని, సుమన్, నల్గొండ జిల్లా.